హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ తేజూస్ కిచెన్. ఈరోజు మన శ్రీ తేజూస్ కిచెన్లో ఒక క్రిస్పీ స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. సగ్గుబియ్యం వడలు. ఇవి చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతాయి అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇవి అవుట్ సైడ్ నుంచి క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మన మినపవడల కంటే కూడా బాగుంటాయి క్రిస్పీగా. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. సో రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా 3/4 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. నేను మీకు చూపిస్తున్న ఈ కప్పుతో నేను 3/4 కప్పు తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మనం సగ్గుబియ్యం తీసుకున్న బౌల్తో 1 కప్పు వాటర్ వేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలి అనుకుంటే ముందు నైట్ నానబెట్టుకోండి. 4 అవర్స్ తర్వాత మిగిలిన ప్రిపరేషన్స్ చూద్దాము. దీనికోసం నేను ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్తో 1/2 కప్ పల్లీలను తీసుకుని డ్రై రోస్ట్ చేశాను మీడియం ఫ్లేమ్ పైన. ఈ రోస్ట్ చేసిన పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక బిగ్ సైజ్ ఆలూని తీసుకుని బాయిల్ చేశాను. మీరు మీడియం సైజ్ తీసుకున్నట్టయితే 2 తీసుకోండి, సరిపోతాయి. నేను బిగ్ సైజ్ ఇది ఒకటి తీసుకున్నాను. చూసారు కదా, 4 అవర్స్ తర్వాత మనకి సగ్గుబియ్యం అనేవి బాగా నానాయి. వీటిలో అస్సలు వాటర్ లేకుండా ఇలా మనం వడకట్టుకోవాలి. పొడి పొడిగా ఉండాలి మనకి సగ్గుబియ్యం అనేవి. దీనిలోకి ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపని పీల్ చేసి గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. మీరు మెదుపుకునైనా వేసుకోవచ్చు. అలా మెదపడం వల్ల ఎక్కడైనా చిన్న ముక్కలు ఉండిపోతాయి. కాబట్టి ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి అంతా ఈవెన్గా ఉంటుంది. తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ఇస్తుంది ఈ వడలకి. అలాగే మన ఈ వడపిండికి వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఆలు యాడ్ చేసాము, అలాగే మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ ఏమీ మనం ఎక్స్ట్రా యాడ్ చేయనవసరం లేదు. మీకు ఇలా కలుపుతున్నప్పుడు మరీ డ్రైగా అనిపిస్తే కనుక 1 లేదా 2 స్పూన్లు వాటర్ని వేసుకోవచ్చు, సరిపోతుంది. మీరు మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల వడలు నూనెని బాగా పీలుస్తాయి. కాబట్టి మీరు ఇలా డ్రైగా ఉంటే మాత్రమే 1 లేదా 2 స్పూన్లు వాటర్ వేసుకోండి. మీరు చేతికి కొంచెం పిండిని తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టండి. మీకు క్రాక్స్ లాగా డ్రైగా లేకపోతే కనుక మీరు పర్ఫెక్ట్గా కలిపినట్టే. ఒకవేళ మీకు అవ్వట్లేదు అంటే కనుక మీరు 1 లేదా 2 స్పూన్లు వాటర్ వేసి ముద్దలాగా కలిపి ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని హీట్ చేసుకుందాము. అలాగే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని రెడీ పెట్టుకోండి. ఎందుకంటే మనం వడలు వేసుకునేటప్పుడు మన చేతిని వాటర్లో ముంచి వేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను చేతులకి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకోండి. ఇలా రౌండ్గా చేసి మన 2 చేతుల మధ్యన ఫ్లాట్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్ చేసుకున్న తర్వాత మన ఫింగర్ని ఆ వాటర్లో ముంచి ఇలా మధ్యలో హోల్ చేసుకుంటే వడ అనేది పర్ఫెక్ట్గా మనకి లోపలంతా ఈవెన్గా వేగుతుంది. ఈ వడలు చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది ఎప్పుడు మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. హై హీట్లో ఈ వడల్ని ఫ్రై చేయకూడదు. అలాగే ఇంకో వడని చేయడం చూపిస్తున్నాను. మనం రౌండ్ బాల్ లాగా చేసుకుని ఇలా 2 చేతుల మధ్యన ఫ్లాట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫింగర్ని వాటర్లో డిప్ చేసి మధ్యలో హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వడల్ని మరీ పల్చగా ఒత్తుకోకూడదు, అలాగని మరీ థిక్గాను ఒత్తుకోకూడదు. మనకి వడ అనేది మీడియంగా ఉండాలి. సో మధ్య రకంగా మీరు వడని ఒత్తుకుని ఇలా ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా వడలు వేసుకున్న తర్వాత వెంటనే ఫ్లిప్ చేయకూడదు. ఈ వడలు వేగిన తర్వాత వాటంతట అవే పైకి తేలుతాయి ఆయిల్లో. అప్పుడు మాత్రమే మీరు సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేయండి.
చూసారు కదా! మనం ముందు వేసిన వడలు పైకి తేలాయి. ఇప్పుడు నేను సెకండ్ వైపుకి వాటిని టర్న్ చేశాను. ఇలా రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. మీకు ఆయిల్‌లో వేసేటప్పుడు ఒక్కొక్క వడని చేసుకోవడం టైం పడుతుంది అనుకుంటే గనక, పిండి అంతటిని ఒకేసారి ఇలా వడల్లాగా చేసుకొని ఒక ప్లేట్‌లో రెడీ పెట్టుకోండి. మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్‌లోకి మనం వడల్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా! నేను 4 వడల్ని వేశాను. ఇవన్నీ ఒకసారి వేగిన తర్వాత పైకి తేలుతాయి. అప్పుడు మనం సెకండ్ సైడ్‌కి టర్న్ చేసుకుందాము. మనకి వడలు ఒక వైపు బాగా వేగి పైకి తేలాయి. ఇప్పుడు నేను సెకండ్ సైడ్‌కి టర్న్ చేస్తున్నాను. ఈ వడల్ని ఇలా రొటేట్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! మనకి వడ మంచి కలర్ వచ్చింది. బాగా వేగాయి. వీటిని ఒక పేపర్ నాప్కిన్ పైనకి తీసుకుందాం ఇప్పుడు. అలాగే మిగిలిన వడల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం. అంతేనండి. క్రిస్పీ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఇది బ్రేక్‌ఫాస్ట్ టైంకి కానీ, ఈవినింగ్ స్నాక్స్ టైంకి కానీ చాలా బావుంటుంది. అండ్ మనం ఈ సగ్గుబియ్యం నానపెట్టుకుని ఉంటే చాలు. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ మీకొస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.